ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుబిక్స్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ వీడియో కూడా ఆర్గమీ వర్క్ అండి. వాల్ డెకరేషన్కి యూజ్ అవుతుంది. వాల్ డెకరేషన్ అంటారు, దీన్ని చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. డిపెండ్ ఆన్ మన నీడ్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. టీఎల్ఎంగా యూజ్ చేసుకోవచ్చు, క్లాస్ రూమ్ డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు, దెన్ మన ఇంట్లో రూమ్ డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా లుక్గా ఉంది, అసలుకి చాలా బాగుంది. సో ఈ వీడియో వచ్చేసరికి డెకరేషన్ పర్పస్ వాల్ డెకరేషన్ వీడియో అండి, ఆర్గమీ వర్క్ అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎటువంటి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు డీటెయిల్గా ఉంటుంది. మీరు నీవి నోట్స్ కూడా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే రేపు మీరు ఛానల్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. ఏ ఛానల్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మన హెడ్డింగ్స్ పెట్టేసుకొని హౌ టు ప్రిపేర్ వాల్ హ్యాంగింగ్ అని పెట్టుకొని దానికి స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మీరు నోట్స్ రిఫర్ చేసుకుంటే సరిపోతుందండి. అంత నీట్గా ఉంటుంది క్లాస్. మనం ఎలానే చెప్తున్నాం వాయిస్ ఇస్తూ. ఇంకా డీటెయిల్గా కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నా సాధ్యమైనంత వరకు అన్నీ మీరు చెప్పినవన్నీ చేస్తానండి. సో మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ మీరు రుబిక్స్ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైన్స్ డ్రా చేసుకోవాలి. 1 2 1 2 లైన్స్. ఇప్పుడు ఈ మిడిల్లో కూడా పైకి 2.5 తీసుకోండి. పైకి హట్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2.5. మీకు చార్ట్ లెంత్ని బట్టి మీరు తీసుకోవచ్చు. మీకు పెద్దది కావాలనుకుంటే పెద్ద సైజ్ తీసుకోవచ్చు. ఈ లెంత్ వరకు దీన్ని ఇక్కడ వరకు క్రాస్ చేయండి. ఇలా క్రాస్ చేయాలి. ఇప్పుడు మిడిల్లో కూడా మళ్ళీ లోపల బోర్డర్ డ్రా చేసుకోండి. సేమ్ లెంత్తో 4 సైడ్స్ బోర్డర్ డ్రా చేసుకోండి. ఇది డోర్ ఓపెన్ చేయటం కోసం అని చెప్పి చేసుకున్నాం. ఇప్పుడు ఇది కట్ చేసేసేయండి. ఇలా షేప్ తీసుకున్నాం కదా, ఈ షేప్లో ఇప్పుడు ఈ లోపల బోర్డర్ని కట్ చేయాలి. ముందు ఇలా తీసుకోండి. ఇది బ్యాక్ సైడ్కి పెట్టేద్దాం. ఇది ఇలా స్కేల్ పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. దీనికి ఇంకొక బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్కి కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా జస్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ బట్టి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, మనం బోర్డర్ తీసుకున్నాము. ఆ తీసుకున్న బోర్డర్ని బ్యాక్ సైడ్ ఇలా తీసుకోండి. కనిపిస్తుంది కదా ఇక్కడ లైన్. ఇక్కడ లోపల బోర్డర్ ఒకసారి డ్రా చేసుకోండి, ఎందుకంటే ఆ పీస్ కట్ చేయాలి. మనకు లైన్స్ కనిపిస్తున్నాయి, ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఈ 4 సైడ్స్ మాత్రం ఈ 1 సైడ్ వదిలేసి ఈ 3 సైడ్స్ కట్ చేసుకోవాలి. డోర్ ఓపెన్ చేయడం కోసం అని చెప్పి ఆ లైన్ మీదే కట్ చేసాం. స్కేల్ పెట్టుకొని ఇలా చేస్తే మీకు ఈజీగా కట్ అవుతుంది. నైఫ్స్ ఉంటాయి కదా, చార్ట్ కట్ చేసుకునే నైఫ్, ఆ నైఫ్ యూజ్ చేయండి.
నీట్గా కట్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ వచ్చేస్తుంది. ఇక్కడ స్కేల్ పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. డోర్ ఓపెన్ అయింది కదా, దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకోవాలి. సో ముందు ఇలా ఓపెన్ చేసినాక ఈ లోపల ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇది ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇలా మిడిల్లో పెట్టుకొని లెంత్ తీసుకోండి. ఇలా లెంత్ డ్రా చేసుకుంటే మీకు ఎంత కట్ చేయాలనేది తెలుస్తుంది. ఇలాగా 1/2 ఇంచ్ వదులుకోండి. 1/2 ఇంచ్ వదిలి కట్ చేయాలి. ఎందుకంటే వెనకాల ఇది స్టిక్ చేయాలి కదా, సేమ్ లెంత్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా 1/2 పీస్ వదిలి కట్ చేయాలి. ఇప్పుడు 1/2 పీస్లో ఫెవికాల్ స్టిక్ చేసుకొని దీన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీని లెంత్ దీనిపైన కట్ చేసుకోవడానికి పీసెస్ తీసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవడానికి ఇలా పీస్ తీసుకున్నాము. దీని లెంత్ సేమ్ ఇది కూడా తీసుకున్నాం. లెంత్లన్నీ ఈక్వల్గా ఉండాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంకోటి ప్రిపేర్ చేద్దాం. అలానే ఇంకొక కలర్తో ప్రిపేర్ చేద్దాం. సేమ్ అదే ప్రాసెస్. 7 లెంత్ తీసుకున్నాము, 8 ఇంచెస్ పెట్టుకున్నాము. మిడిల్లో 1/2 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ మిడిల్లో 4కి ఈ పైన 2.5. అదే మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ని బట్టి మనం తీసుకోవాలి. ఇలా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కొంచెం బార్డర్ వదిలి డోర్ కోసం అని చెప్పి డ్రా చేస్తున్నాం. ఇది 4 సైడ్స్ డ్రా చేసుకోవాలి. దీన్ని ఇలా ఈ కార్నర్ వరకు మాత్రమే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు మాత్రమే పెట్టాలి. ఇప్పుడు సేమ్ అలాగే కట్ చేసేసుకోండి. దీన్ని కూడా ఇలా ఓపెన్ చేసేసుకున్నాం విండో. ఇప్పుడు దీనికి కూడా సేమ్ లెంత్ తీసుకున్నాం. సేమ్ లెంత్ తీసుకొని స్టిక్ చేసేసుకోండి. చేసుకున్నాం కదా, ఈ 4ని ఇప్పుడు లోపల ఏం రాయాలనుకుంటున్నామో అవి రాసుకోండి. లోపల సండే మండేలు స్టిక్ చేద్దాం. రెడ్ లైన్ స్ట్రైట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చార్ట్ తీసుకోవాలి. ఒక చార్ట్ తీసుకొని
ఇక్కడ ఇదంతా అరేంజ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఈ ఫ్లవర్స్ మీరు ఇంతకుముందు చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్లవర్స్ స్టిక్ చేసుకున్నాం. ఒక స్టెమ్ వేసుకొని దానికి కలరింగ్ చేసుకొని ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్లవర్స్ స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి తీసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ 1 ఇంచ్ వదిలాం కదా, ఆ 1 ఇంచ్కి ఫెవికల్ రాయండి. ఈ 1 ఇంచ్కి ఇలా ఫెవికల్ రాసి దాన్ని స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేయాలి. లోపల స్టిక్ కావాలంటే స్కేల్ పెట్టి దాన్ని అదుముకోండి. స్కేల్ పెట్టి ఇలా మనం ఇందాక 1 ఇంచ్ వదిలాం కదా, 1 ఇంచ్ వైపే స్టిక్ చేయాలి. ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా దీనిపైన ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా స్టిక్ చేస్తాం. దీనిపైన హట్కి ఎలా వేస్తామో విండోకి ఇలా స్టిక్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్తో ఇది కూడా స్టిక్ చేసుకున్నాం. ఇలా 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్కి మాత్రమే రాయండి. 1 ఇంచ్కి మాత్రమే రాసి దాన్ని ఇలా స్టిక్ చేయండి. స్టిక్ చేయడం కోసం స్కేల్ని లోపల పెట్టి ఇలా స్టిక్ చేసుకోండి. స్టిక్ అయింది. ఇప్పుడు దీనికి ఇక్కడ రాసి ఇక్కడ మిడిల్లోకి స్టిక్ చేసుకోవాలి. ఇలా అలానే ఇవన్నీ స్టిక్ చేసుకోవాలి. చేసుకోవాలి. అన్నీ 7 days ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద చాక్ తీసుకొని ప్రిపేర్ చేయండి. ఇలా మిడిల్లో ఓపెన్ రావాలి. వాట్ ఈస్ దట్ డే? వాట్ డే ఇస్ టుడే? సండే. వాట్ డే ఇస్ టుడే? మండే. వాట్ డే ఇస్ టుడే? ట్యూస్డే, వెడ్నెస్డే. అయితే పెద్ద చార్ట్ తీసుకొని మీరు ఇంకా 7 daysని ప్రిపేర్ చేసుకోండి.